తీరు తీరున ముగ్గులవ పట్నాలు కావాలవా పట్నాలు కావాలి నా దేవాతో ఏమంటున్నారు దుర్గా అయ్యా పత్తరంగుల పట్టణాల పశురంగుల పట్టణాల తీరు తీరు ముగ్గురు సిరిపట్నాలు కావాలి అని అంటుందట అనేసరికల్లా నాయన అటువంటి ఉడతవారు వంశం మీద ఉడతవారు మిట్ల మీద నాయన మరొకటి పెద్దల పేరంటలు మనవాడు మనవరాలు నాయన వాడి బిడ్డలు ఒక తెల్లలు ముగ్గురు ముత్తైలు 5 మంది ఆచార్యులు ఏమాట వలుకుతున్నారట ఓ తల్లి ఓ దుర్గావ్వ ఓ తల్లి ఓ గ్రహణవ్వ తల్లి వేడమైసవ్వ నీ పత్తరంగుల పట్నాలు పశురంగుల పట్నాలు తీరు తీరు ముగ్గురు సిరిపట్నాలు ముగ్గురు పట్నాలు వరవాలంటే నా ఎవరి సడకు పోవాలి ఎవరి మేడకు పోవాలి ఎవరి ఇంటికి పోవాలి ఎవరి పల్లెకి పోవాలని చెప్పి ముగ్గురు ముత్తైలు 5 మంది ఆచారాలు వాడి పిల్లక తెల్లలు మాటలు వరకవ్వంగనాయన అప్పుడు దేవతలు ఆయన మరి ఎవరి సడలు చెప్పుకున్నదయ్యా ఎవరి మెడలు చెప్పుకున్నదయ్యా ఎవరి సడలు చెప్తుందయ్యా కిలోమీటర్ పోయాను పన్ను నుంచి డైరెక్ట్ గోరగానే మీరు ఆయన ఇవ్వాలన్నట్టు చాలా మందిలో వాటమాటి మన దేవతలతోటి నగరం మీద డుబ్బులరాయ మల్ల వాట వాళ్ళ జాడాలకి డుబ్ల మీద వాళ్ళ ఆయన డాడీ పేరు రాయమాలి డుబ్ల రాయమాలంటే నాయన రాయమాల జాడలు పట్టింది కానీ రాయమాల జాడలు పట్టుకుని ఆయన మరి ఏమంటే వాళ్ళు తిన్నారట డుబ్ల కళాకారు డుబ్ల మీద వాళ్ళారా నా ఇంటికి వచ్చింది మేనకోడల్ని దుర్గా మేనకోడలు మాకు ఏమవుతుంది దుర్గా మాకు మేనకోడలేనా నీ యొక్క మేనకోడలు ఆయన నా ఇంటికి వచ్చింది నీ యొక్క దుర్గావ అటువంటి దుర్గావకి అంటే నా ఆయన నీ యొక్క డుబ్ల కళాకారు డుబ్ల మీద వజ్ర పలికలు తీసుకొని వచ్చిన ఆయన పత్తరంగుల పట్టణాలు పశువురంగుల పట్టణాలు తీరుతీర ముగ్గురు సిరిపట్నాలు ముద్దుంగ పట్టణాలు వర్తనాట అటువంటి పట్టణాలు వెళ్ళి ఒక్కొక్కటి నీ యొక్క మేనకోడలు నీ యొక్క దుర్గావ అటువంటి గద్దెల మీద అటువంటి 7 గద్దెల మీద 7 మిద్దెలు ఆడుకొని పోతా అంటున్నది పాడుకొని పోతా అంటున్నది అయ్యా నీకు బాధమైన దండలు 10,000 శనార్థులు కానీ మన ముట్టి ముచ్చం కావాలా పట్టేది బంగారం కావాలా అయ్యా మీరేలా నా ఇంటి పొలాల లోపట అటువంటి పట్టణాలు మీరేలా వరవాలని చెప్పిన ఆయన అటువంటి అటువంటి డుబ్ల కళాకారుతో మాటలు వాళ్ళకి పోగానే ఆయన అటువంటి డుబ్ల కళాకారు మరి ఏమడి చెప్తున్నారా ముత్తైలు ముగ్గురు ముత్తైల 5 మంది ఆచారులారా నీ జాడలు పట్టుకొని ఇది వస్తా నీ ఇంటి పొలాల్లో పడి వస్తారంగుల పట్నాలు దూరంగా పట్నాలు తీరు తీరు ముగ్గురు సిరిపట్నాలు వస్తాయా మాయల మీద చిన్నటి మాయల మీద నేను బయలుదేరి వస్తానవ్వా అని చెప్పిన డుబ్ల కళాకారులు ఏమంటే చెప్తున్నారా చూల పలకాలాట వత్తుల పలకాలు నేనే బట్టే వత్తుల పలకాలు ఇల్లాను బయలుదేరి వస్తున్నారే బయలుదేరి రావంగాను వాళ్ళ బయలు కొట్టంగాను నా దేవాతో ముద్దుగా పట్నాలు వరణ బట్టే పచ్చరంగుల పట్టణాలు తీరుణ ముగ్గులవ్వ నిమ్మకాయల తోడుల కోడు గుడ్ల వాగారం పాలనేతుల కాయాలవ్వ ఉడతవారు మేడలు బయలుదేరి వచ్చారు కానీ వత్తుల పలికలు పెట్టుకుని ఆయన ముద్దుగా పట్నాలు 10 రంగుల పట్నాలు 10 రంగుల పట్నాలు తీరు తిన
ముగ్గురు సిరిపట్నాలు ఇళ్ళ వారి సిరిగారు ఆయన ఓట పడితే ఇద్దరు నాయన ఆట పడిపోతాడు మాయన సిన్నెడు మాయన నాయన రాజాల వేడించాలి దేశాల వేడించాలి నాయన నాయక మేనకోడలు నాయక గురువు నాయక ప్రాణవ నాయన మరి ఉడతవారు వంశం మీద ఉడతవారు మీడలు మీరు బయలు రాకపోయి బయలుదేరిగా రాక భయ అని చెప్పి నాయన మేనకోడల నాయక దుర్గవ నాయక ప్రాణవతి ప్రాణవని ఎవడ పలుకుతున్నారయ్యా ఓ దుర్గవ్వ ఓ ప్రాణవ్వ పట్నాలు వరుస సిరిపట్నాలు ఇలా వరుస ఒక రాత్రి బయట దేశాల బయట బయలు బయలుదేరి రావాలని చెప్పి డుబ్లా కలకర డుబ్లా మేహవల్ల ఆయన డుబ్బరికే గుమ్మటేకుల డుబ్బులు ఇలా తీసుకొని వచ్చి ఏమంటే కొలుపులు వస్తున్నారట రావే రావే ఓ దేవత నువ్వు రాయ రంగుల బాలవ మట్టి బొమ్మ అవతారమే మయ కోరి మా ప్రాణమ్మ భారీ సందుల పొట్టు అవ్వ సందుల పొట్టు అవ్వ రాజా మందు మీద నుండి పెట్టుకొని తెల్లరగాలు కట్టుకొని నీకు రవ్వ గద్దల చూడవ్వ నీకు ఒకటి మూటు ఏళ్ళు కట్టినాము మాటలు పలుకోగా నాయన నాటి కాలం అందరూ డుబ్ల కలగారు డుబ్ల మేము వాళ్ళ ఆయన డుబ్ల గొలుపులు కొలవంగా కాలిక దేవత కనక దేవత విజయవాడ కనకదుర్గం ఆయన రాజాల పెట్టి దేశాల పెట్టి ఆయన మరి ఏమంటే చెప్తున్నదట అంటే కాలపారాన్ని పెడుతున్నది అయ్యా కాల గద్దలు కట్టుకొని భారీ సందులో కొట్టు బంగారు పెట్టి కొట్టుకొని ఆయన కుటుంబ సందులో కొట్టు కుంకుమ రైకలు ఇల్లు కట్టుకొని దేవన దేవతలు ఆయన రాజాల వేడి మీద దేశాల వేడి మీద దారులు పట్టబోగా అర్ధాపులు పట్టబోగా పేరుకోట దేవస్థానం అటువంటి దేవన దేవతలు చూసి అగో మరి ఏమంట పలుకుతున్నారట అంటే దుర్గవ్వ బ్రహ్మవ్వ అయ్యను కాళ్ళ పారాయణ పెట్టినావు కాళ్ళ గద్దెలు కట్టిన వారసందరూ కొట్టు బంగారు కొట్టు పెట్టిన కుటుంబసందరూ కొట్టు కుంకురాయికలు కట్టినావు కానీ నువ్వు ఎవరి పాడలు పోతున్నావు ఎవరి మేడలు పోతున్నావు నువ్వు ఎవరి ఇంటికి పోతున్నావు నువ్వు ఎవరి పల్లెకి పోతున్నావు అని చెప్పి అటువంటి దేవన దేవతలతోటి నాయక దుర్గా నాయక ప్రాణవతోటి మాటలు ఇళ్ళ వాళ్ళకవ్వంగా అప్పుడు నాయక దుర్గవ నాయక ప్రాణవతి ప్రాణవ నన్ను మరి ఏమాట చేస్తున్నారు అయ్యా నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్తాను అయ్యా మనోరథం మడతనం లేదా అట్లనే దుర్గవ నాట మౌనరథాలు పెట్టుకొని శోభదారులు పడుతున్నారే శోభదారులు పట్టంగాను వెంట వెంట పోతున్నారే
కనబట్టే పసుపు రంగుల పట్నాలమ్మ కోకుంటా ఎగో గడ్డల మీద పోతున్నా ఒకడో మెట్టు దక్కినారే ఎగ మూడో మెట్టు దొక్కంగాను ఎగో ఏమంట మాటలాడే మనసు మీదకి పుడతావారు మేడలు మన బయలు వచ్చింది బయలు ఏరు వచ్చింది ముద్దుగా పట్టణాలు ఇలా దొక్కుకుంటున్నాయన్న అటువంటి ఏడలికి ఏడేడు మీద మరి బయలు పోతున్నది బయలు తీరిపోతున్నది ఒకటి మెట్టు దొరికి రెండో మెట్టు దొరికి మూడో మెట్టు తిన అటువంటి దేవన దేవతరాలు కాయక దేవత కనుక దేవత విజువాడ కనుక దుర్గాము మరి ఏమంట మాటలు వలుకుతున్నది అయ్యా నాయన మరి నేను ఇంటికి వస్తున్న గడిలే నాయన ఇంటికి ఉల్లారు నేను ఇల్లు దొరుకుతున్న గడిలే నాయన గద్దెల నేను బయలు పోతున్న గడిలే నాయన నాడి కాలం అందులో కూడా నాకు పెద్దలకు వచ్చింది పెద్ద రమసన వాళ్ళకి వచ్చింది బతుకమ్మ పండుగ నాయన వాళ్ళకి వచ్చింది బక్రీద్ పండుగ పిల్లలకు వచ్చింది పీర్ల పండుగ అటువంటి బతుకమ్మ పండుగ నాయన మరి నేను వాడుకొని పోవాలి పాడుకొని పోవాలి వాడుకొని పోవాలి నేను పాడుకొని పోవాలంటే నాయన మీ యొక్క వృతవారి మెడల మీద నాయన నాకు ఏం పెడతారని చెప్పి నాయన అటువంటి కనక దేవత కాదు కనక దేవత పిచ్చివాడ కనక దుర్గా మాటలు అయ్యో